జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అలంపూర్ ఎమ్మెల్యే హాజరు కాగా సమావేశంలో కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చేతులెత్తేసి మున్సిపాలిటీ ప్రజలను నిరాశపరిచారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్ షా వలీ మీడియా సమావేశంలో వెల్లడించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఐజ మున్సిపాలిటీకి 81 లక్షల బడ్జెట్ను కేటాయిస్తామని హామీ ఇచ్చారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఐజ మున్సిపాలిటీకి 25 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తామని కల్లబుల్లి కబుర్లు చెప్పారన్నారు. ఇవన్నీ నెరవేర్చకుండా మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు హాజరు కావడం సిగ్గుచేటన్నారు. రిక్వెస్ట్ చేస్తే మరి ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ నా ప్రభుత్వం అయితే లేదు, గతంలో నేను అధికారంలో అయితే లేను, నేను వచ్చింది కొత్తగా, వచ్చిన ప్రభుత్వం మాది కాదు, ఆ పైసలు వస్తాయా రాదా అని మాకు చెప్పలేము కాబట్టి నాకు ఆ పోయిన అమౌంట్కి మరి ఇప్పటికీ ఏం సంబంధం లేదు, మరి నాకు అధికారంలో మేము లేము కాబట్టి అవి వస్తారా కూడా మాకు తెలియదని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా మరి ఐజ మున్సిపాలిటీ ప్రజలను అన్నీ ఓట్లు వేసిరు కదా, మరి వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళకి న్యాయం చేస్తారనేది మరి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి తన అధికారం లేకపోయినా ప్రజలైతే ఓట్లు వేసారు కదా, నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలిపించారు కదా, మరి ఆ 81,25 కోట్లు మరి ఎందుకు తెప్పించలేదు? మరి ప్రజలు కూడా ఐజ మున్సిపాలిటీ ప్రజలు ఆలోచన చేస్తారు. అరే మీరు గెలిపించింది మిమ్మల్ని, మీరేమో మాకు సంబంధం లేదు, ప్రభుత్వం మాది కదా, ఆ పైసలు వస్తావో రాదని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ మమ్మల్ని ఓడగొట్టినా కూడా, కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కౌన్సిలర్లు సంపత్ కుమార్ గారు ఏదైతే ఉందో తన ద్వారా మరి ఐజ మున్సిపాలిటీకి రావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా ఓడించినా కూడా, మరి గెలిచిన వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదు, వస్తావు రావచ్చు అంటారు, కానీ మమ్మల్ని ఓడించినా కూడా ఐజ మున్సిపాలిటీ కోసము డెవలప్మెంట్ కోసము సంపత్ కుమార్ గారి సహకారంతో ఐజ మున్సిపాలిటీ డెవలప్ చేసే దిశగా ఇక్కడ ఉన్నటువంటి 3 కౌన్సిలర్లు పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఎమ్మెల్సీ గారేమో సాధ్యం కాదంటారు, కానీ ఉన్న కౌన్సిలర్లు మేమేదైతే కౌన్సిలర్లుగా ఇక్కడ పనిచేస్తున్నామో మరి ఈ ఐజ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఛాయశక్తిలా ప్రయత్నం చేస్తామని మరి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటాం.